ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో నువ్వేం కిరికిరి పెట్టమాక, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోద్ది. అయ్యో ఏం మాట్లాడుతున్నావురా? బావ కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను నానమ్మా. గౌరీ వచ్చాక కట్టుకుంటానంటుందిగా, వదిలేయండి. తనొచ్చేది ఈ రోజే కదా, వచ్చాక కట్టుకుంటుందిలే. మన ఆచారం కూడా నిలబడుతుందిలే. చూసారా, ఆఖరికి మంగ కూడా చెప్పేస్తుంది. ఇక తన్ని బలవంతం పెట్టకండి. చేయవులే గాని నువ్వు కాసేపు ఉండరా. అమ్మా గంగా, గౌరీ వచ్చే వరకు ఆగలేం కదా. ఈ లోపల కార్యక్రమం మొదలవుతుందిగా. ఇప్పుడేం చీర కట్టుకుంటావమ్మా? మీరిచ్చిన సీరల్లో కట్టుకున్నవి చాలానే ఉన్నాయమ్మమ్మా. అందులో ఏదో ఒకటి కట్టుకుంటానులే. ఓకే, మీకు ఓకేగా? అది కాదురా నేను చెప్పేది. పర్లేదు లేవుదనా, ఈ చీర తర్వాత కట్టిద్దాంలే. ఇంకెప్పుడు గౌరీ రాదు కదా. ఈలోపు ఏదో ఒకటి చెయ్యాలి, ముందు ఫంక్షన్ మొదలవని. ఏంటి ఇద్దరు ఒకరి మొహాల్లో ఒకరు మొహాలు పెట్టుకొని అలా చూసేసుకుంటున్నారు? ఫంక్షన్ కదరా, అందరూ వస్తారుగా. తేజస్ ఏమన్నా తగ్గిందేమోనని చూసుకుంటున్నాం. అబ్బా, అన్నీ ఆరాలే వెధవకి. చెప్పింది మాత్రం చేయుడు. ఏం చెప్పా? నువ్వు చెప్పావుగా, అలాగే చేద్దాంలే. అమ్మ గంగా, నీ ఇష్ట ప్రకారమే కాని రెడీ అవ్వు. పదవదినా. చూసావా బుజ్జులు, నీ ఇష్టానికి నేను ఎంత విలువిచ్చానో అర్థం చేసుకో. నువ్వంటే నాకు ఎంత ఇష్టం, నీ ఇష్టమే నా ఇష్టం. నేను స్నానానికి వెళ్ళాలి. అయ్యో, వెళ్ళు. ఏంటి చూస్తున్నారు? పదండి పదండి, పొట్టంకుల్ పదా. బుజ్జులో నాకు సిగ్గేస్తుంది, తొందరగా వచ్చాయే. బాయ్. అమ్మయ్యా, గండం గడిచింది. అమ్మా తొందరగా రా అమ్మా. బావా, నిన్నొకటి అడుగుతా, నిజం చెప్తావా? అడుక్కో. దాని మీద నీకంత ఇష్టం ఎలా కలిగింది? చేపలకి నీళ్ళంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం, ఇది అంతే. అవి జీవించడానికి ఆ గంగ కావాలి, నా జీవితానికి ఈ గంగ కావాలి. లేదంటే బతకలేం. అది కాదురా, దాని మీద చచ్చేంత ప్రేమను పెట్టుకుంటే రేపు ఆ గౌరీ సంగతి అందరికీ తెలిసిందంటే అంతకురాలు కూతుర్ని చేసుకున్నావని నిన్ను హీనంగా ఘోరంగా చూస్తారు. అది ఆలోచించావా? నీ మంచి కోసమే చెప్తున్నానురా. పరువు ముఖ్యం, ప్రేమ కాదు. అవును బావా, నీ స్టేటస్ కి, నీ అందానికి గంగ కంటే అందమైన భార్య నీకొస్తుంది. దాని మీద ఉన్న ఇష్టాన్ని పక్కన పెట్టి కాస్త కష్టం అనిపించినా నీ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పెళ్లిని వద్దని చెప్పేసాయి. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఇది పరీక్షే బావా. నువ్వు చెప్తుంది కరెక్టే, గంగ నాకు ఈక్వల్ కాదు. మరే సో నేను ఎవరినైనా చంపేసి హంతకుండా అయిపోతా. బావా, అప్పుడు హంతకులు ఒకటయ్యారని జనాలు అనుకుంటారు. బావా, అప్పుడు ఎంచక్క ఇద్దరం ఈక్వల్ అయిపోతాం కదా. బావా, మీరెన్ని పరీక్షలు పెట్టినా ఈ పెళ్లి ఆగదు, వీడు ఆగడు. లోపలున్న గంగా నాదే, ఈ నిశ్చితార్థం నాదే. వీడేంటమ్మా ఎటు నుంచి నరికినా తెగట్లేదు? అవును, నాకొకటి అర్థం కావట్లేదు. ఆ చీరిస్తానంటే అదెందుకు తీసుకోనంటుంది? మళ్ళీ మనం బాస్వరం పెట్టి కాల్ చేస్తామేమోనని భయపడుతుందేమోనమ్మా. ఆ విషయం వదిలే. అది తీసుకోకపోవటం వల్ల మనకు టెన్షన్ తప్పింది కదా. కరెక్టే. అమ్మా మంగా, నాకు అప్పుడే భయం మొదలైందమ్మా. ఎక్కడో అక్కడ దొరుకుతారన్నావు, ఎక్కడ దొరికేట్టు కనిపించటం లేదు. ఏం చేస్తావమ్మా? రోజు ఇప్పుడేగా ప్రారంభమైంది. దొరుకుతాడు,
వెయిట్ చేద్దాం. గౌరీని అట్టే పెట్టుకున్నాంగా, వాడదాం. ఈ నిశ్చితార్థం జరగదు, అంతే. ఇది ఫిక్స్. వీళ్ళ బండారం బయట పెడదామంటే కుదరట్లేదే, వెళ్ళిపోతున్నారే. ఏం చెయ్యాలి? అయ్యో, అరే సిద్ధు, నువ్వు అస్సలు భయపడకు. నీ ప్రేమలో నిజాయితీ ఉందిరా. అదే ఆ నిశ్చితార్థాన్ని ఖచ్చితంగా ఆపుతుంది. అంటే ఏంట్రా, నేను ఆపలేనా? నా ఉద్దేశం అది కాదక్కా. ఊరికే అన్నాను లేరా. వాడు అధైర్య పడకుండా ఉండడం కోసం నువ్వు ధైర్యం చెప్తున్నావు. ఆ మాత్రం నాకు తెలీదా? వాడేమో గాని నువ్విక్కడ కంగారు పడకు. వెళుతుంది మహాదేవి, కార్యం పూర్తి చేసుకుని వస్తుంది. అత్తయ్య, చెప్పరా. నేను వాళ్ళకి పేదవాననే తెలుసు, కోటీశ్వరునని తెలీదు. ఈ విషయం చెప్పన్రా, ఎందుకు చెప్తాను? కథలు అల్లడం నాకు రాదా ఏంటి? నువ్వేం కంగారు పడుకో, మేమేం నోరు జారం, సరేనా? ఇక బయలుదేరదామా? సినయ్య గారు, మీతో పాటు నాను వస్తానండి. నువ్వెందుకే? అంటే ముగ్గురు వెళ్ళకూడదు అంటారు కదమ్మగారు, అందుకే. వేరే ఏం కాదు. అలాంటి సెంటిమెంట్స్ నాకు లేవు. అక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు. అయ్యగారు, ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు. ముగ్గురు వెళ్తే పని కాదయ్యా, మీరైనా అర్థం చేసుకోండి అయ్యగారు. ఏయ్, ఏంటే? ఫోన్లే అక్క, తన మాట ఎందుకు కాదండం? సెంటిమెంట్ పాటిస్తే తప్పే ఉంది. మీతో పాటు తను తీసుకెళ్ళండి. సరే రా. ఇక పని అయిపోద్దమ్మగారు, చూస్తూ ఉండండి. రండి అత్తయ్య, హ్మ్, వస్తాం నాన్న. గుడ్ న్యూస్తో రావాలరా. వెళుతుంది అందుకే కదరా. హ్యాపీగా ఉండు, తీపి కబుర్తో వస్తాం. సరే అక్క. అయ్యో, నా బంగారు తల్లి ఎంత ముద్దుగా ఉందో. అవును వదినా, మన దిష్టే తగిలేలా ఉంది. మిమిక్రీ మాలతి గారు చేస్తున్నారేంటి? ఇక్కడ మాట్లాడితే గంగ కనుమానం వస్తుంది. వదినా, నువ్వు రెడీ చేస్తూ ఉండు. మినిస్టర్ గారు కాల్ చేస్తున్నారు, మాట్లాడేసి అలాగే వదినా. అమ్మ ఇంకా రాలేదేంటి? ఇక్కడేం చేస్తున్నారే? పనాళ్ళ దగ్గరుండి పనులు చేయించొచ్చు కదా. చేస్తావమ్మా. వెళ్ళండి వెళ్ళండి. మినిస్టర్ కాల్ చేస్తే మాట్లాడకుండా మనల్ని చూసి ఆగిపోయిందేంటి? సంథింగ్ రాంగ్. కనిపెడదాం, పదండి. పదండి. చెప్పండి మాలతి గారు. ఏం లేదు మేడం, ప్రాబ్లం ఏం లేదు కదా అని అడగటానికి ఫోన్ చేశాను. ప్రెజెంట్ అయితే ఏమీ లేదండి. కాకపోతే నిన్నట్లానే మీరు మాట్లాడాల్సి ఉంటుంది. నేను మీకు ఫోన్ చేసి చెప్తాను, అది చెప్తే చాలు. ఓకే మేడం, ఉంటాను.
థ్యాంక్ యూ మా. మంగా ఈ ఫోన్ కాల్ నైట్ గంగోత్రికి గౌరీ చేసిన ఫోన్ కాల్ లానే ఉంది. ఎస్ ఆంటీ, కన్ఫర్మ్ అయింది. అమ్మ మే గౌరీలా ఎవరితోనో మాట్లాడించింది. చిక్కింది, ఇక చెక్కుతా. ఈవిడొస్తోందేంటి? గౌరీ గురించి అడగడానికా ఏంటి? ఎందుకైనా మంచిది, లోపలికి రానివ్వకూడదు. ఆ. ఆగండి, ఎక్కడికొచ్చేస్తున్నారు? మీ ఇంటికే మేడం. రావాలంటే ఇక్కడ నా పర్మిషన్ ఉండాలి. జైల్లో నేను మాట్లాడిన దానికి రివెంజా? ఏ అడ్వెంచర్ అన్నా అనుకోండి, ఫంక్షన్ జరుగుతోంది, పోలీసులు నాట్ అలౌడ్. నేను పోలీస్గా రాలేదు, గెస్ట్గా వచ్చాను. మిమ్మల్ని నేను ఆహ్వానించలేదే. నా అల్లుడు పిలిస్తే వచ్చాను. అల్లుడా? మా ఇంట్లో మీ అల్లుడు ఎందుకుంటాడు? ఆ? అమ్మగారు, నేనే తీసుకొచ్చానండి. ఈవిడ మా అత్తయ్య. ఇది గౌరీ కూతురు కదా, ఇక్కడుందేంటి? ఏం మాట్లాడుతున్నావురా? ఈవిడ మీ అత్తయ్య? వాడు నిజమే చెప్తున్నాడండి. వీడు స్వయానా నా తమ్ముడి కొడుకు. ఈ అమ్మాయి నా కూతురు. మరి ఆవిడ? మా నాన్న పనిచేసే చోట ఓనర్ గారండి. మీరు చెప్పేది ఒకటి సింక్ అవ్వట్లేదే. మరే నానమ్మా, ఏది పొంతం లేకుండా ఉంది. వాళ్ళు చూస్తే అంత రిచ్గా ఉన్నారు. సిద్ధుకి రిలేటివ్స్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మకం కలగకపోవడానికి కారణం మా అమ్మ కష్టపడి బాగా చదివి పోలీస్ ఆఫీసర్ అయ్యి మేము ఉన్నత స్థితికి రావడం, మా మావయ్య చిన్న చితక పనులు చేసుకుంటూ పేదవాడిగా ఉండిపోవడమే. ఆహా, మరి మీరు అలానే వాళ్ళని ఎందుకు వదిలేసినట్టు? అంటే అత్తయ్య మా నాన్న చేత వ్యాపారం ఏదైనా ట్రై చేసింది. మా నాన్నకి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం ఇష్టం ఉండదు, అందుకే. అవునమ్మా, వీడికి ఆత్మాభిమానం ఎక్కువ. సొంత వాళ్ల దగ్గర కూడా చేయి చాచాడు. కష్టపడి వచ్చింది రూపాయి అయినా దాంతోనే బతకాలంటాడు. ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా? నా తమ్ముడున్నాడు కదండి, వీడు అంతే. హెల్ప్ చేస్తాను, డెవలప్ అవరా అంటే ఒప్పుకోడు. తన కాళ్ల మీదే నిలబడి పైకొస్తాను అంటాడు. హోటల్లో కప్పులు కడిగి ఇంట్లో వంటలు చేసి ఎప్పటికొచ్చాను. ఏ మంగా, మంచి భావాలు ఉన్న వాళ్ళని కించపరిచేలా మాట్లాడడం ముందు మానుకో. నీకెలాగో ఆ ఉద్దేశం లేదు కదా. ఉన్న వాళ్ళని గౌరవించటం నేర్చుకో. ఇప్పుడు నేనేమన్నానని? ఇంకేమనకు. మరి మమ్మల్ని లోపలికి రానిస్తారా? పిలువని పేరంటానికి వచ్చామని ఇటు నుంచిటే ఇంటికి పంపించేస్తారా? యాక్చువల్లీ సిద్ధు మీ ఇంట్లో పనిచేస్తున్నాడని నాకు తెలీదు. రాత్రి మీ పేరు చెప్పి మీ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పేసరికి నా మీద మీకు కోపంగా ఉంది కదా. వస్తే కూల్ చేయించని వచ్చాను. నిజానికి జైల్లోని జైలర్గా స్ట్రిక్ట్గా ఉంటాను. బయట అందరితో కలిసిపోయి కలివిడిగా ఉంటాను. నిజమండి. సర్లేండి, లోపలికి రండి. థ్యాంక్స్ అండి. జగదీశ్వరి గారు, ఈ అమ్మాయి ఎవరు? తను నా మనవరాలే. మనవరాలు ఎలా అవుతుంది? తెలుసుకుంటాను. లోపలికి రండి.
తమ్ముడు నువ్వు మామూలుడి కాదయ్యా. ఇంత రిచ్ అత్తయ్య ఉన్నా నువ్వు పూర్గానే బతకాలనుకున్నావు. హ్యాట్స్ ఆఫ్. ఇది చూసే రోజు రోజుకి నా మనసులోని స్థానం ఎదిగిపోతుంది. ఈ సిద్ధిగడ గ్రహచారం బాలేనట్టున్నది. అయ్యో, ఈ బాబెవరండి? మా మనవడు గంగం చేసుకోబోయేది వాడే. ఓహో, యా, నేను. కూర్చోండి మేడం. థ్యాంక్ యూ అమ్మా. మేడం రండి, మీరు కూర్చోండి. కూర్చోండి. అయ్యో అలా చూస్తారేంటి మేడం? కూర్చోండి కూర్చోండి. అయ్యో మీరు లేచారేంటి మేడం? కూర్చోండి. ఆవిడ అసలు ఓనరేనా? ఓనరే, కాకపోతే ఆవిడకి పనిదాల్లా బతకడం ఇష్టం. ఏంటి? ఆవిడ కోటీశ్వరరాల్లా ఉండడానికి ఇష్టపడరండి. ఇదే విడ్డూరం. మనకెందుకురా, ఆవిడ లైఫ్ ఆవిడిష్టం. ముందు వచ్చిన అతిథులకి కూల్ డ్రింక్స్ ఇవ్వండి. అది కదమ్మా, ఇదేదో. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? నిన్ను ఖాళీగా ఉంచకూడదే. వెళ్ళి కూల్ డ్రింక్స్ తెచ్చివు. నేనా? ఏ తప్పే ఉంది? వెళ్ళు. ఈ రకంగా అయినా వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయటం వస్తాయి. వెళ్ళు. సరే. అలా చూడకండి అమ్మగారు, భయంగా ఉందండి. నేను పనిదాన్నని చెప్పెత్తాలేండి. నటించింది చాలే. అవునా అమ్మగారు, చెప్పేమంటారా? ఏమి నాతోనే ఆటలాడుతున్నావా? ఇంటికి పద చెప్తా. అమ్మో, అట్ట అనకండి అమ్మగారు. నోరు మూసుకుని కూర్చో. ఏంటి మహాదేవి గారు, ఆవిడేమంటున్నారు? ఏం లేదు జగదీశ్వరి గారు, ఇల్లు చాలా బాగుందంటున్నాను అంతే. అవునమ్మగారు, ఇలానే ఇంకోటి కట్టిద్దాం అనుకుంటున్నాను. కట్టించేసండి, పడుంటది. ఇది మామూలుగా రెచ్చిపోవట్లేదుగా. థ్యాంక్ యూ అమ్మా. ఏంటి సిద్ధు, ఆవిడెందుకు తీసుకొచ్చావు? ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఆపుతావని అడుగుతావనుకుంటే ఇది అడుగుతున్నావేంటి గంగోత్రి? ఇది అలాగూ జరగదు కాబట్టి అమ్మ వస్తాది, ఇష్టం లేదని చెప్పి ఆపేస్తాం కాబట్టి. మా అత్తయ్య మనకు సపోర్ట్ చేయడానికే వచ్చారు గంగోత్రి. సపోర్ట్ చేస్తారా? ఆవిడ తను మారారు గంగోత్రి. ఈ పెళ్ళి ఆపి మన పెళ్లి చేయడానికే వచ్చారు. మన పెళ్లికి మా అమ్మ ఒప్పుకోవాలని చెప్పాను కదా. ఒప్పిస్తాం. ఇదిగో సిద్ధు, ముందే నిశ్చితార్థం ఆపి అసలు గంగను వెతికి ఈ ఇంటికి చేర్చే వరకు నాకు వేరే ఆలోచనే లేదు. అనవసరంగా మీరు ఇప్పుడు కంపు చేయకండి. అరే, మీ అమ్మగారితో మాట్లాడగానే తాళి కట్టేయమంటారా? పెళ్లికి టైం ఉంటుంది కదా, ఈ లోపు గంగను వెతికి అప్పగిద్దాం. ఈ రోజు ఎందుకు? నేను మాట్లాడతానని చెప్పాను కదా. మాట్లాడతాను అని ఇక్కడ దాకా తీసుకొచ్చావు. అది కాదు. ఇంకేం చెప్పకు, మీ అమ్మగారితో ఈ రోజే మేము మాట్లాడతాం. నీ మాట నీదే కానీ నా మాట పట్టించుకోవే. ప్లీజ్ గంగోత్రి, అర్థం చేసుకో. ప్రతి క్షణం భయంతో నేను బతకలేను. నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావో అని నాకు చాలా కంగారుగా ఉంది. ఈ రోజే మన సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాను, అంతే.
ఆ